ఓ గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వింటర్ 90 డేస్ ఛాలెంజ్. ఇవాళ అయితే డే 11. ఇవాళ అయితే మనం అయితే షోల్డర్స్ ఇంకా యాప్స్ అయితే చేయబోతున్నాం. ఇవాళ అయితే ఎక్సర్సైజ్ చేయక ముందు అయితే మనం అయితే ఫస్ట్ వార్మప్ చేసేద్దాం. ఫస్ట్ మనమైతే వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే ఆర్మ్ రొటేషన్స్ ఇంకా హ్యాండ్ రొటేషన్స్ అయితే చేద్దాం. తర్వాత లైట్ గా పుషప్స్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే షోల్డర్ రొటేషన్స్ అయితే చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మన వార్మప్ అయితే అయిపోయింది. వార్మప్ అయింది. ఫస్ట్ అయితే మనం పుషప్ చేసాం. పుషప్స్ అయితే మనం అయితే అయిపోలే కాబట్టి ఫస్ట్ అయితే స్టార్టింగ్కి వెళ్ళి అయితే మనం పుషప్స్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనం అయితే ఇంక్లైన్ పుషప్స్ అయితే కొడదాం. వాల్ పుషప్స్ ఒక 100 కొట్టగలుగుతాం కాబట్టి ఇంక్లైన్ పుషప్స్కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మన వార్మప్ అయితే అయిపోయింది. వార్మప్ అయిపోయింది కాబట్టి మనం అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వర్కౌట్ అయితే మనం అయితే పై పుషెస్ అయితే చేద్దాం. ఇవాళ ఎక్సర్సైజ్ అయితే ఇవన్నీ ఇక్కడ పెడుతున్నా. ఇవన్నీ చేసేవైతే ఇవాళ మనం అయితే ఫస్ట్ పై పుషప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మన పైక్ పుషప్స్ అయితే అయిపోయింది. అవైతే 5 into 2 సెట్స్ అయితే చేసినాం ఇవాళ అయితే. ఇప్పుడైతే మనం అయితే షోల్డర్ ట్యాప్స్ కి అయితే ఉంటాం. షోల్డర్ ట్యాప్స్ మన షోల్డర్ ట్యాప్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మనమైతే ఒక 30 seconds బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే చేతులకు చాలా నొస్తుంది. ఒక 30 seconds బ్రేక్ తీసుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మన 30 seconds బ్రేక్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే మన సైడ్ ప్లాంక్స్ అయితే చేద్దాం. సైడ్ ప్లాంక్స్ తర్వాత ఇదైతే యాప్స్ ఎక్సర్సైజ్. సైడ్ మొత్తము ఇప్పుడైతే మన సైడ్ ప్లాంక్స్ కూడా అయిపోయింది. సైడ్ ప్లాంక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మౌంటైన్ క్లైంబర్స్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఒక 30 seconds వరకు అయితే చేద్దాం. ఇది అయిపోయింది అనుకో, మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మౌంటైన్ క్లైంబర్స్ 4 ఎక్సర్సైజ్ చేయాలి అయితే. సో గెట్ స్టార్టెడ్ క్విక్లీ. ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 6:56 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాము. ఇప్పుడైతే రెడీ అవుదాం. కాలేజ్కి అయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సరే, ఒకవేళ ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్టయితే డే 11 వరకు అయితే డే 9 అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇవాళ మంచి అవుట్ఫిట్ వచ్చింది. ఇవాళ గర్ల్ ఫ్రెండ్తో కలవడానికి. ఏ చూడరా, నీ గర్ల్ ఫ్రెండ్తో ఇవాళ కలుస్తున్నావు కదా. కలుస్తుంది కదా ఇవాళ ఈ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళా. ఒకవేళ ఈ బ్లాగ్ అయితే నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.